ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ఉందన్న ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథులని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా. ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలుకి ఒక మాట అడగాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి నేనేదో ఎక్కడో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని, ఆ 2 కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం ఉంది దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. జనాలందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీరు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ వదిలేసి పారిపోయినా, లేకపోతే తెలంగాణ కోసం రాయలసీమ, ఆంధ్ర ప్రయోజనాలను మీరు పట్టించుకోకుండా ఏదో గౌరవించి వాళ్ళకు వదిలిపెట్టినామని చెప్పుకునే స్థాయిలో మీరున్నా, దీని అంతా వెనక ఇంకో సర్వే జరిగింది. ఆ సర్వేలో వచ్చిన మాట ఏంటంటే, బాబు గారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు వచ్చి మాట్లాడాలా, మాట్లాడటమే కాదు, రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం, మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది, దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను, అని క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి, పూర్తి చేయాలి. పెద్ద పని ఏం లేదు, 80% పైగా పని పూర్తి అయిపోయింది. ఆ పంపింగ్ మిషన్లు కావాలి, ఈ గడ్డ మాత్రం పీకేయాలి, ఎంతో 1/2 కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంతే, ఇక్కడ ఏం లేదు. ఈ సందర్భంగా నేను అందుకొట్టుకుని వాళ్ళని కూడా నాకరికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా. వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం వాళ్ళు చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు. మా కర్నూలులో ఉన్న హైకోర్టును పీక్కపోయారు. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మీ గురించి. మా అనంతపురంలో ఎయిమ్స్ని, అసలు మీకు వచ్చినది నాకు అర్థం కాదు. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని మీద డిపెండ్ అయిన వరద నీటిపైన, బ్యాక్ వాటర్స్ పైన డిపెండ్ అయిన అన్ని ప్రాజెక్టులు కూడా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు కొట్టుకోవడం అనేది, వరద కాలంలో వరద నీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా అవి ఆకలి కొన్న ప్రాంతాలకి, దప్పికి కొన్న ప్రాంతాలకి, అనంతపురం జిల్లా, కర్నూలు, కడప, అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి, పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా, ప్రకాశం, నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు. వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం, ఆ ఇండ్లు కూడా స్టార్ట్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకుంది. ఇక్కడ భోగాపురం మీరే కొట్టిన క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే అని క్రెడిట్ కొట్టేసి దీనికి కొట్టేసుకోండి. పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి.
ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తూ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని, దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరు ఉద్యమకారులు, రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి. ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి. రాయలసీమ గొంతుగా తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు. ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం బ్యాక్ వాటర్ వరద నీళ్ళపైనే. తుంగభద్ర వచ్చే నీళ్ళు ఆటికాటికి వస్తాయి. అవి వస్తే ఇటు పక్క కర్నూలు కొద్దా అనంతపురం కొద్దిగా వస్తాయి. వాటి వలన పెద్దగా ఉపయోగం ఏం లేదు. తాగునీళ్ళకే సరిపోతాయి అవన్నీ ఆల్మోస్ట్ ఆల్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి. రాయలసీమ బిడ్డలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీ సమాధానం ఏంది? మీ మాట ఏంది? ఇప్పటికిప్పుడైతే ప్రజలందరూ నమ్మే విషయం ఏంటంటే ఆయన అంత ఓపెన్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పిన తర్వాత నిజమని నమ్మే పరిస్థితిలో ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి రాయలసీమ వాళ్ళకు జవాబుదారీగా మీరు మాట్లాడాలి. మీ వెనకున్న సైడ్ యాక్టర్లని కొద్దిగా ఊరికే ఉండమని చెప్పమని నేను కోరుతా ఉన్నాను.